5వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం 6వ వచనం వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు ఈ మాటలు మీరు కూడా చెప్పండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా. 2 చేతులు ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వాళ్ళందరం హల్లెలూయా. చాలా మంచిది మిత్రులారా. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మహాదినం పునరుద్ధాన ఆదివారం నాడు మనము ఈ విధముగా దేవుని మందిరంలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆయన మేలులను మనము మనసులోనికి తెచ్చుకుంటకును దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మిత్రులరా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనము వాక్యాన్ని చదివి ఉన్నాము. ఈ వాక్యంలో నుంచి దేవుణ్ణి నీ బ్రతిమిలాడినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులను మీ ముందు నేను ఉంచటానికి నేను ప్రయత్నం చేస్తాను మిత్రులారా. యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సువార్త యేసుక్రీస్తుని గురించి దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని, దేవుని కుమారుడు అని ఈ సువార్త నొక్కి గట్టిగా చెబుతూ ఉంది మిత్రులారా. ఈ సువార్త ప్రారంభంలో, యోహాను సువార్త ప్రారంభంలో యేసుక్రీస్తు ఎవరో చెప్పుకుంటూ వచ్చాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని. వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరము ధరించుకొని వచ్చాడని ఈ కీర్తనాకారుడు తన సువార్తను ప్రారంభించాడు మిత్రులారా. ఈ సువార్తలో కూడా యేసుక్రీస్తు బోధలు ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటున్నాయి. మిరాకల్స్ అంటే స్వస్థతలు ఈ సువార్తలో చాలా తక్కువగా మనకు కనబడతాయి. అరుదుగా మనకి సువార్తలో మనకు కనబడతాయి మిత్రులారా. అరుదుగా కనపడినటువంటి స్వస్థతల్లో మనం చదివినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వస్థత 5వ అధ్యాయంలో ఉంది. ఈ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో అసలు మన టెక్స్ట్ అయితే 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 18వ వచనం వరకు మన వాక్య భాగం మనం ధ్యానం చేయాలి. దీని యొక్క సారాంశం ఏంటి? యేసుక్రీస్తుని గురించి వాక్యము ఈ వచనాలు, ఈ 18 వచనాలు మనకు ఏమి బోధిస్తూ ఉన్నాయి అని అంటే, యేసుక్రీస్తు దేవుని స్వరూపము, దేవుని యొక్క దయాళత్వాన్ని, దేవుడు ఏమై ఉన్నాడో ఆ దేవుని యొక్క గుణాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడడం అంటే చూపించడం అనేటువంటిది ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉంటున్నాయి. బాగా మనం ఇంకా అర్థం చేసుకుని మాట్లాడంటే, దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? దయాళుడై ఉన్నాడు. ఆయన ఎంత దయాళుడో ఈ వచనాలు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాయి మిత్రులారా.
ఇక మనము కొంచెం క్లుప్తంగా ఉపోద్ఘాతంగా కొంచెం మనం ధ్యానం చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు యెరూషలేములో గొర్రెల ద్వారము అనే ఒక గడప దగ్గర, ఏ ద్వారం అంటే అది గొర్రెల ద్వారము అనేటువంటి ఒక ద్వారం దగ్గర, దారి దగ్గర బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. కోనేరు పేరేంటి? బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులోనికి అప్పుడప్పుడు ఆయా సమయములకు ఒక దేవదూత కోనేరులోనికి వచ్చి నీళ్లను కదిలించి వెళుతూ ఉంది. ఆ దేవదూత నీళ్లను కదిలించిన తర్వాత మొదటిగా ఫస్ట్ ఎవరైతే ఆ నీళ్ళల్లో దూకుతారో వాడు స్వస్థత పొందుకుంటున్నాడు. ఆ కోనేరు దగ్గర దాదాపు 38 సంవత్సరాల నుంచి ఒక దీర్ఘకాలిక వ్యాధి చేత బాధపడుతున్నటువంటి ఒక అతను ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళుతూ ఆ వ్యక్తిని చూశాడు. చూసి ఆ వ్యక్తిని ఇలాగ అడుగుతున్నాడు, నీవు స్వస్థపరచబడగోరుతున్నావా అని. దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే, నాకు స్వస్థత పొందుకోవాలనుంది, కానీ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నేను ఆ కోనేరులోనికి దిగటానికి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ కూడాను లేరు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, నీవు నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పినప్పుడు ఆ మాట చెప్పంగానే అతనికి స్వస్థత కలిగింది. వాడు పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అతన్ని స్వస్థపరిచినటువంటి రోజు సబ్బాతు దినం, అంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినం రోజున ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాల్లో, ఆశ్చర్య కార్యాల్లో ఇది 7వ కార్యం. ఎన్నో కార్యం అండి ఇది? ఇది 7వ కార్యం. ఈ సబ్బాతు దినం రోజున స్వస్థత పొందినవాడు పరుపు పట్టుకొని నడుస్తూ ఉంటే కొంతమంది యూదులు అతనికి ఎదురుగా వచ్చారు. అదేంటయ్యా నువ్వు, ఇది విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినమున పరుపెత్తుకొని నడుస్తున్నావేంటి, పరుపెత్తుకొని నడవకూడదు కదా అని చెప్పారు. దానికి ఇతనిచ్చిన జవాబు ఏంటంటే, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నన్ను నడవమని చెప్పాడు, అందుకు నేను నడుచుకుంటా వెళతా ఉన్నాను అని చెప్పాడు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని వాళ్ళు అడిగారు యూదులు. నన్ను స్వస్థపరిచింది ఎవరో నాకు తెలియదు, స్వస్థపరిచింది ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయితే ఎవరైతే స్వస్థపరిచారో ఆ వ్యక్తిని వెతికారన్నమాట యూదులు. ఎందుకు వెతికారంటే ఆయన్ని చంపాలని. ఎందుకు చంపాలని? విశ్రాంతి దినమును బ్రేక్ చేశాడు ఆయన. విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు ఆయన అంటే, విశ్రాంతి దినమును ఏ పని చేయకూడదు. మరి యేసుక్రీస్తు స్వస్థపరిచాడు, అతనేం పరుపెత్తుకొని నడుస్తున్నాడు. వాళ్ళ ఆచారం అనేటువంటిది బ్రోక్ అయిపోయింది, పగిలిపోయింది. పగిలిపోవడం అంటే ఏంటి? ఆటంకం, అంతే కదా. అప్పుడు అందుకు వీళ్ళకి కోపం వచ్చి యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు. యేసుక్రీస్తు ఆ రోజు అక్కడ తప్పించుకొని వేరే చోటకు వెళ్ళిపోయాడు. తర్వాత మిత్రులరా, ఒక రోజున సమాజ మందిరంలో యెరూషలేములో ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఈ స్వస్థత పొందుకున్నవాడు మందిరానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతన్ని అక్కడ మందిరంలో చూసి యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వు స్వస్థత నొందావు, ఇదిగో నీవు స్వస్థత పొందుకున్నావు, బాగుపడ్డావు, మంచిది. అయితే నీకు మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండునట్లు పాపము చెయ్యొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? స్వస్థత పొందుకున్నావు కదా, అయితే ఇక నీకు కీడు జరగకుండా ఉండాలంటే పాపం చెయ్యొద్దు అని అతనికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడో, ఈ మాట వినినవాడు, స్వస్థపరచబడినటువంటి వారు ఆయన ఎవరో గ్రహించి మరలా యూదుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పాడు. హల్లెలూయా. నన్ను స్వస్థపరిచింది ఎవరని చెప్పాడండి? యేసు అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి యూదులు వస్తారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు, విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇలా చేసావు, స్వస్థత ఎందుకు చేసావు, సబ్బాతు దినాన్ని ఎందుకు ఇలాగ నువ్వు బ్రేక్ చేసావు అని చెప్పేసి యేసుక్రీస్తుని అడిగితే, తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్పాడు ఆయన. తండ్రి నేను
ఏకమే. నేను దేవుని కుమారుడను, నేను దేవుణ్ణి అని చెప్పినప్పుడు వీళ్ళకి అభ్యంతరం కలుగుతుంది. ఇదిగో ఇతడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు, దేవునితో సమానంగా పోల్చుకుంటున్నాడని వీళ్ళకి మరీ ఎక్కువగా యేసుక్రీస్తు మీద కోపం వచ్చింది. ఎక్కువగా కోపం వచ్చి ఆయన్ను చంపాలి అని యూదులు ఆలోచన ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇది ఈ అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన. ఈ సంఘటన నుంచి మనకు దేవుడు ఏమి నేర్పించబోతున్నాడు, మనం ఏమి నేర్చుకోవాలనేది మనం ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మిత్రులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే 2వ వచనాన్ని మనం ఒకసారి 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో, ఏ భాషలోనంట? హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో, అంటే ఆ మంటపములంటే ఈ 5 మంటపాల్లో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. హల్లెలూయా. మొదటి 2 వచనాలను గనక మనము గమనించినట్లయితే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతస్దా అనబడినటువంటి ఒక కోనేరు. ఆ కోనేటిలోనికి ఆయా సందర్భాల్లో దేవదూత రావడం, దేవదూత వచ్చి నీళ్లను కదిలించడం. కదిలించినప్పుడు మొదట ఎవడైతే దాంట్లో దిగుతాడో వాడు స్వస్థత పొందుకోవడం. అందుకనే ఈ కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. ఎన్ని మంటపాలు ఉన్నాయి? మండపం అంటే తెలుసు కదా మీకు, అవునా కదా? మండపం అని తెలుసు కదా మీకు. 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాల దగ్గర ఎవరెవరు ఉన్నారంటే, రోగులు ఉన్నారు, గ్రుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఓచకాలు చేతులు గలవారు ఉన్నారు. ఎలా ఉన్నారు? గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. మిత్రులారా, ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నట్లు అయితే దేవదూత స్వస్థపరచటం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. ఎక్కడైనా ఎవరి విషయంలోనైనా దేవదూత స్వస్థపరిచింది అనేటువంటి సాక్ష్యం ఎక్కడైనా విన్నామా? వినలా. కాబట్టి 2 వచనాలను గనక మనము గమనిస్తూ ఉండినట్లయితే, ఇక్కడ దేవుని విషయంలో అపోహలు ఏంటండి అవి? ముఖ్యంగా దైవ కార్యముల విషయంలో అపోహలు, ఇంకా బాగా చెప్పాలి అంటే మూఢ విశ్వాసాలు. మూఢ విశ్వాసం అంటే ఏంటి? మూఢ విశ్వాసము అంటే విచ్ ఈజ్ నాట్, అది గ్రుడ్డి నమ్మకం. ఆధారం లేదు, దానికి ప్రూఫ్ లేదు, దానికి ఏం లేదండి, ప్రూఫ్ లేదు. మూఢ విశ్వాసానికి ప్రూఫ్స్ ఉండవు. గ్రుడ్డిగా నమ్మటం, చెప్పాలి అంటే తెలియక నమ్మడం, మంచి మాట అది. అజ్ఞానంతో నమ్మడం, జ్ఞానం లేకుండా నమ్మడం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవదూతలు ఉన్నారు, కానీ ఏ దేవదూత ఎవరిని స్వస్థపరచలేదు. కానీ ఇక్కడున్నటువంటి ఒక గ్రుడ్డి నమ్మకం ఏంటి అని అంటే, ఈ బెతస్దా కోనేరులోనికి దేవదూత వస్తుంది, అది నీళ్లను కదిలిస్తుంది, మొదట ఎవరు దూకుతారో వాడు స్వస్థత పొందుకుంటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ గుంపులుగా కుంటివారు, గుడ్డివారు, ఓచకాలు చేతులు కలిగిన వారు, రోగులు చాలామంది ఉన్నారు, కానీ
పడి ఉన్నారు కానీ ఒక్కడు కూడా స్వస్థత పొందినట్లుగా అక్కడ రాసి లేదు. ఒకడు కూడా స్వస్థత పొందినట్లుగా రాసి లేదు. కాబట్టి ఇది ఒక అపోహ. ఇప్పుడు కూడా మన క్రైస్తవ్య జీవితంలో చాలామందిలో అపోహలు ఉన్నాయి. దేవుని కార్యాలంటే గుణదల గట్టెక్కుతానో, దాని పేరేంటి, గౌరీ పట్నం ఎక్కితేనో, ఇంకోటండి జోసఫ్ తంబి ఎవరో ఉంటారు ఇట, అదే ఊరు, పెద్ద ఊటుపల్లి వెళ్తేనో చిన్న ఊటుపల్లి వెళ్తేనో, అర్థమవుతుందండి. లేకపోతే ఇంకొక చోటకి మరొక చోటకి వెళితేనో స్వస్థత కలిగిద్ది, దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటిది ఒక మూఢ విశ్వాసం. ఒక మూఢ, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫెయిత్. అది గుడ్ ఫెయిత్ కాదు. ఇంకా బాగా చెప్పాలంటే అది తాత్కాలిక ఉపశమనం అని చెప్పొచ్చు. తాత్కాలిక ఉపశమనం అని చెప్పొచ్చు. సో వీ షుడ్ హ్యావ్ ఎ రైట్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్. ఖచ్చితంగా మనము దేవుని మీద సరి అయిన విశ్వాసము కలిగి ఉంటే, సరైన విశ్వాసం కలిగి ఉంటే సరైనటువంటి స్వస్థతను మనము కలిగి ఉంటాం. పరిశుద్ధ వాక్యం కూడా మనకి బోధిస్తుంది అదే. విశ్వాస సహితమైన ప్రార్థన. ఏ ప్రార్థన? సహితము అంటే విశ్వాసంతో చేసే ప్రార్థన, నమ్మకముతో చేసే ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుంది. దట్ షుడ్ బి దేర్. దట్ ఈస్ ద గుడ్ ఫెయిత్. దేవుని మీద విశ్వాసంతో మనం చేసేటువంటి ప్రార్థన, క్రీస్తు మీద నీకు కలిగిన నమ్మకంతో నువ్వు చేసేటువంటి ప్రార్థన నీకు స్వస్థతను కలుగజేస్తుంది. కాబట్టి మిత్రులారా, గ్రుడ్డి విశ్వాసాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు టీవీల్లో మనం చూస్తూ ఉంటాం. నేను కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత కారు కొనుక్కున్నాను. ఏ టెంపుల్ అంట? నేను బెల్లంపల్లి గుడికి వచ్చిన తర్వాత ఈ చర్చిలో, ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. ఈ గుడికి వచ్చిన తర్వాత నేను కారు అమ్మేసి ఫ్లైట్ కొనుక్కున్నాను. ఇది గ్రుడ్డి విశ్వాసాలు. ఇవేంటండి? ఆ గ్రుడ్డి విశ్వాసాలు. సంఘము అంటే రాళ్లతో కట్టబడినటువంటి ఈ రాళ్ళు కాదు. చాలామందికి సంఘం అంటే చర్చ్ అంటే అభిప్రాయం ఏంటి? మందిరం అనుకుంటారు. కాదు మిత్రులారా, చర్చ్ అంటే ఎవరు? మనము, విశ్వాసులు. విశ్వాసులు సంఘం అంటే. ఇంగ్లీష్లో పదం కాల్డ్ అవుట్, పిలువబడిన వారు, ఏర్పాటు చేసుకున్నవారు. ఈ రాళ్లతో దేవునికి ఏం పని ఉంది? ఒకవేళ ఈ రాళ్లే శాశ్వతమైనటువంటి మందిరం అయితే ఎందుకు గోళ్ళ పగులుతున్నాయి? నాకు తెలియకడుతున్నాలేండి, అవునా కదా? కాబట్టి ప్రభునందు మిత్రులారా, సంఘము అంటే రాళ్లతో కట్టబడినటువంటి కట్టడాలు కాదు, రాతి కట్టడాలు కాదు. సంఘము అంటే ఎందులో ఉన్న విశ్వాసులు. ఇది మనం కూడుకునేటువంటి స్థలము. ఇది మనం కూడుకునేటువంటి స్థలం. ఎందుకు? ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, దేవుణ్ణి పూజించడానికి. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి ప్రభునందు మిత్రులారా, ఇప్పటికీ చాలామందిలో గ్రుడ్డి విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు చాలామందిలో ఉన్నాయి. మోకాళ్ళ మీద నడిచెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే ఇలా చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు, నాకు జవాబిస్తాడు, తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనకే పనికిరావి. ఆయన ఎవరో ఒక మాట అడిగాడు, తల మళ్ళీ వస్తుంది కాబట్టి ఇస్తున్నాం, అవి చెయ్యి నరికి ఇవ్వచ్చుగా దేవుడా, నువ్వు నాకు ఈ కార్యం చేస్తే చేతి నీకు ఇచ్చేస్తానని అంటామా? ఎందుకంటే మళ్ళీ చెయ్యి రాదు. అవునా కాదా? అవునా కదా? కాబట్టి వీటిని బట్టి దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఇవి విశ్వాసాలను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు అనేటువంటిది అపోహ. అపోహ. చూడండి, నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే 38 సంవత్సరాలు ఇతను అక్కడ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు?
ఈ 38 సంవత్సరాల నుంచి అతను ఒకడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అవునా కదా, గుంపులు గుంపులుగా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా అక్కడ కార్యం అనేదే జరిగితే ఎప్పుడు వచ్చినట్టు అప్పుడు స్వస్థత పొందుకుని వెళ్ళిపోవాలి. అవునా కదా, కానీ ఇక్కడ ఎలా ఉన్నారంట, గుంపులు గుంపులుగా. స్వస్థత పొందినటువంటి వాడు ఎవడు కూడా అక్కడ లేడు. కాబట్టి ఇది ఒక మూఢ నమ్మకం, ఇదొక మూఢ విశ్వాసం. ఈరోజు ప్రభువు ఏంటో మనం తెలుసుకోవాలి, దేవుడేంటో మనం తెలుసుకోవాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనం ఏం చెప్పిందో చదవండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనము, నిజముగా, ఎలాగంటది, నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఏమి లేదంట, నిజంగా. నిజంగా అంటే వాస్తవంగా, ఇట్స్ ఎ ట్రూ, రియల్గా. నిజానికి ఏమి లేదంట, యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియ చెప్పబడును. గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే కార్యమును చేసేవాడు, దేవుడే కార్యమును చేసేవాడు. అది స్వస్థత అయినా ఈ వేరేది ఏదైనా సరే, హీ విల్ ఫుల్ఫిల్, ఆయన కార్యములను సఫలం చేస్తాడు. దేవదూతలు కాదు, దేవదూతలు కాదు. కాబట్టి దేవదూతల మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం మూఢ విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నీ ఫెయిత్, నీ సాల్వేషన్, నీ రక్షణను పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పి మంత్రగాళ్ళ దగ్గరికి వెళుతున్నావా? దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పి శకుని గంటల దగ్గరికి వెళుతున్నావా? దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పి దేవుని ద్వారా మేలులు కాకోకుండా, దేవుని ద్వారా కార్యములు కాకోకుండా ఇతరాత్రమైనటువంటి ప్రత్యామ్నాయాలను వెతుకుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ అంత్య దినాల్లో అపవాది ఎలాగుంటాడు అని అంటే మిత్రులరా, ఈ అంత్య దినాల్లో అపవాది ఎలాగుంటాడో దేవుని వాక్యం చెప్పింది. దెసలోనియులకు రాసినటువంటి పత్రిక, దెసలోనియులకు రాసినటువంటి పత్రిక, దెసలోనియులకు రాసినటువంటి పత్రిక, దెసలోనియులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, రైట్, 9వ వచనం, 2వ అధ్యాయం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపడినప్పుడు ప్రభు అయిన యేసు నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక, ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ధర్మ విరోధిని ఏమి చేస్తాడో 8వ వచనంలో చెప్పాడు. వాక్య విరుద్ధమైనటువంటి అపవాదికి ఏమి జరగబోతుంది అంటే వాడు నశించిపోతాడు. సరే, వాడి సంగతి అయిపోయింది. ఇప్పుడు ఇంకొకరి గురించి చెప్పాడు 9వ వచనంలో, నశించుచున్నవారు. ఎవరంట వీళ్ళు? నశించుచున్నవారు. రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. సత్య విషయమైన ప్రేమను అవలంబించలేకపోయారు. ఎవరు? నశించుచున్నవారు. ఎందుకు? రక్షణ పొందుకోవడానికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా మిత్రులారా? చాలా జాగ్రత్తగా వినండి. నశించుచున్నవారు రక్షణ పొందుకోవడానికి సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించలేదు. అవలంబించడం అంటే ఏంటి? తెలుసుకోలేదు. ఇంకా తెలుసుకోలేదనే మాట కంటే నేర్చుకోవడం లేదు. నేర్చుకోలేదు గనుక ఏమి జరిగిందో చదవండి. వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైనటువంటి సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ. ఎవరి రాక? వాని రాక, అపవాది యొక్క రాక. ఈ అంత్య దినాల్లో వాడి ప్రభావం
ఎలా ఉంటుందంట? నానా విధములైనటువంటి సూచక క్రియలు ఈ విల్ డూ. చాలామంది ఉన్నారు కదా, మేము అదే గౌరీపట్నం వెళ్ళాక మాకు ఈ కార్యం జరిగిందని చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? లేకపోతే మేము ఇంకొక చోటకు వెళ్ళాక మాకు ఇది జరిగిందని చెప్పేది ఉన్నవాళ్ళు లేరా? ఇక్కడ విషయం ఏంటి అని అంటే, మాకు ఎక్కడికో వెళితే కార్యం జరిగింది, అది దేవుని వలన కాదని చెప్పడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు నశించేవారు సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించలేదు. దే డోంట్ నో ద ట్రూత్. వాట్ ఈస్ ద ట్రూత్? దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు. ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. యూ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్. నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీలో కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు మిత్రులారా, అపవాది చేసేటువంటి తంత్రాలు ఇలాగుంటున్నాయి మిత్రులారా. మరొక వచనం, కీర్తనలు 108. కీర్తనలు 108వ కీర్తన, 108వ కీర్తన, 108వ కీర్తన 24వ వచనం. 108వ కీర్తన 24వ వచనం. 108వ కీర్తన 103వ కీర్తన 2-3 వచనాలు. 2-3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎవరంట? ఆయన దేవదూత. చెప్పాలి, ఆయన దేవదూత. ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఇక్కడ సంకటములు అనే పదం ఉపయోగించాడు. అంటే ఏంటో ఇంగ్లీష్లో రాశాడు, డిసీజెస్, రోగాలు, వ్యాధులు. ఏంటవి? రోగాలు. నీ వ్యాధులన్నిటినీ బాగు చేసేవాడు ఆయన. నీ వ్యాధులన్నిటినీ కూడాను బాగు చేసేవాడైన. ప్రభునందు ప్రియ మిత్రులరా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ కమ్ టు ద గాడ్. స్వస్థత పొందినట్లు వాళ్ళు నా దగ్గరకు రావటం లేదన్నాడు దేవుడు. ఏం పొందినట్లు? స్వస్థత పొందినట్లు వాళ్ళు నా దగ్గరకు రావడం లేదు. మరి ఎవరి దగ్గరికి పోతున్నారు వీళ్ళు? మూఢ విశ్వాసాలతో, గ్రుడ్డి నమ్మకాలతో పాస్టర్ల దగ్గరికి. ఏమండి, చాలామంది చెప్తూ ఉంటారు, సమ్ పీపుల్ టెస్టిఫై, ఇలా టెస్టిఫై చేస్తూ ఉంటారు, సునీల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. హౌ? అడే సునీల్ పాస్టర్ గారు. సునీల్ పాస్టర్ గారు ఏంటండి? మీలాంటి మనిషి కదా. మీకున్నట్టుగా నాకు కూడా రక్త మాంసాలు ఉన్నాయి కదా, మీకున్నట్టుగా చూపులు నాకు కూడా ఉంది కదా, మీకున్నట్టే నోరు నాకు ఉంది, మీకున్నట్టే వ్యాధులు నాకు కూడా ఉన్నాయి, మీకున్నట్టే వ్యాధులు బలహీనతలు నాకు కూడా ఉన్నాయి. దెన్ హౌ కుడ్ గాడ్ డూ దట్? ఎలా నువ్వు టెస్టిఫై చేయగలుగుతా ఉన్నావు? అప్పుడు ఎవరో ఇలాగ చెప్పారు, సునీల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. ఎలా జరుగుతుంది? సునీల్ పాస్టర్ గారు చేస్తే కాదు, నువ్వు విశ్వాసం ఉంచితే, నీలో విశ్వాసం ఉంటే, యు బిలీవ్ హిమ్, నువ్వు ఖచ్చితంగా ఆయన నమ్మితే. ఎందుకంటే నిజం, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. దేవుని కార్యాలు ఆయా సందర్భాల్లో అవసరమును బట్టి, ఇంకా చెప్పాలంటే నీ విశ్వాసమును బట్టి దేవుని కార్యాలు నీ యందు బయలుపరచబడతాయి. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. చెప్పాడు ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎవరినంట? ఆయన్ని ఆరాధించు. ఎందుకంటే అంతరంగములో ఉన్న సమస్తమా, హృదయములో ఉన్న సమస్తముతో ఆయన ఆరాధించు. ఆయన పరిశుద్ధ నామమును ఆరాధించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకంటే నీ దోషములన్నిటిని క్షమించేవాడు ఆయనే, నీ సంకటములన్నిటిని స్వస్థపరిచేవాడు కూడా ఆయనే. హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ హీల్ us. ఆయన ఒక్కడే మనల్ని స్వస్థపరచగలిగినటువంటి వాడు.
నాకు వ్యాధి వస్తే నేను దేవునికి ప్రార్థన చేస్తేనే దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. నీకు కూడా. అందుకని ప్రభు చెప్పాడు, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఏంటది? మీలో ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా రోగముతో బాధపడుతుంటే వాడేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి అని దేవుడు ఆకాంక్షించాడు. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రిక తీయండి మిత్రులారా, 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఐ షుడ్ ప్రే ఫస్ట్. ఇంకా చెప్పాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి పాపములను ఒకరితో ఒప్పుకోమన్నాడు దేవుడు. ఇవి మనం చేయట్లా. అంటే వీటికి మించింది ఇంకేదైనా కావాలి. నేను స్వస్థత పొందాలంటే నీ విషయంలో నేను చేసిన తప్పు నేను ఒప్పుకోవాలి. అంతే కదా నేను చేయాల్సింది. ఇప్పుడు నీ విషయంలో నేను ఏదో తప్పు చేశాను, ఆ తప్పు నేను ఒప్పుకోవాలి. ముందు ప్రార్థన చేయాలి. అప్పుడు తర్వాత, అక్క పలానా టైంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ గురించి నేను తప్పుగా ఊహించా, తప్పుగా అర్థం చేసుకున్నా, తెలియక నేను చేశాను. ఐ షుడ్ కన్ఫెస్ మై సిన్. నా పాపాన్ని నేను ఒప్పుకోవాలి. స్వనీతిని వెతికేవాళ్ళు పాపాన్ని ఒప్పుకోరు. నాదే ధర్మం అని అనుకుంటారు. అది స్వనీతి. అదేంటండి? అది స్వనీతి. కానీ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు అలా ఉండలేరు మిత్రులారా. దే విల్ కన్ఫెస్. వాళ్ళు వారి అపరాధాన్ని ఒప్పుకుంటారు మిత్రులారా. మరొక వచనాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెబుతుందో చూడండి మిత్రులారా. 16వ వచనం. ఆయన నామమందలి, ఏంటండి అది? దేని ద్వారా అంట? దేని మూలంగా అంట? ఆయన నామము, ఆయన పేరు మీద, ఆయన నామము మీద విశ్వాసము ద్వారా, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనికి హల్లెలూయా. 2 చేతులు చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఏంటండి? ఆయన నామమందలి విశ్వాస మూలముగానే మీరు చూస్తున్న వీడికి, మీరు ఇప్పుడు చూస్తున్నారే కళ్ళతో, వీడికి నడవడానికి కాళ్ళు, వాడి చీలమండలకు శక్తినిచ్చింది ఆయన నామం మీద వీడికి ఉన్నటువంటి విశ్వాసం అని చెప్పారు. ఆయన వలన కలిగినటువంటి విశ్వాసం. హల్లెలూయా. ప్రభునందు మిత్రులారా, అపోస్తలుల కార్యాల గ్రంథంలో అపోస్తలుడైన పేతురు అక్కడ ఇస్తున్నటువంటి ప్రసంగం, యోహాను ఇస్తున్నటువంటి ప్రసంగం, శృంగారం అనే దేవాలయంలోనికి వాళ్ళు వెళతా ఉన్నారు. అక్కడ ఒక పుట్టుకతోనే కుంటివాడు ఒకడు శృంగారం అనే దేవాలయం దగ్గర మెట్ల మీద కూర్చొని అడుక్కు తినేటువంటి వాడు. వీళ్ళు చర్చిలోకి 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళుతూ ఉంటుంటే వాళ్ళ వైపు దీనంగా చూశాడు. అప్పుడు చూసినప్పుడు, అయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు ఏమీ లేవు, వీ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. బంగారం లేదు, వెండి లేదు, మా దగ్గర ఏముందో అది నీకు ఇస్తున్నావు. యేసుక్రీస్తు నామంలో లేచి నిలవబడు అని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి నిలవబడ్డాడంట. ఎవరు? పుట్టుకతోనే కాళ్ళు లేనటువంటి వాడు. అప్పుడు ఆడు దేవాలయంలోనికి గంతులు వేసుకుంటా వెళ్ళి పేతురు యోహానులతో పాటు నిలబడి ఉంటే అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా పేతురు యోహాను వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మా అమ్మో, వీళ్ళు ఎంత భక్తులు, వీళ్ళ దగ్గర ఎంత ఉందో శక్తి, వీళ్ళ దగ్గర ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయో, వీళ్ళ దగ్గర స్వస్థపరిచే వరం ఉందని వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు పేతురు చెప్పాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మా వైపు ఎందుకు తేరి చూస్తున్నారు అంత ఆశ్చర్యంగా? మీరు మా వైపు ఎందుకంత తేరి చూస్తున్నారు ఆశ్చర్యంగా? వీడు నడవడానికి ఇది మా సొంత శక్తి చేతనో మా భక్తి చేతనో కాదు జరిగింది ఈ కార్యం. 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీన్ని చూచి
ప్రజలతో ఇట్లనని, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఈ మాట నొక్కి చదవండి. మా సొంత శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు చూస్తూ ఉన్నారు? హల్లెలూయా! ఎంత అద్భుతం అండి. కార్యం చేసింది ఎవరండి? చెప్పాడు అక్కడ, ఇదిగో ఆయన నామమందలి విశ్వాస మూలముగానే, రైట్, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు ఆయన మీద కలిగిన విశ్వాసమే, అది ఆయన అనుగ్రహించినటువంటి విశ్వాసం మూలముగానే వీడు నడిచాడు. ఇది మా భక్తి కాదు, మా శక్తి కాదు. కానీ టుడే ఈ ఉల్టా అంటే ఏంటో తెలుసా? మీద అటు ఇటు ఇటు దట్టు. మా దగ్గర దేవుడు మాకు స్వస్థత వరం ఇచ్చాడు, దేవుడు మాకు ఆ వరం ఇచ్చాడు, దేవుడు మాకు ఈ వరం ఇచ్చాడని వాళ్ళే చెప్పుకుంటున్నారు. హౌ కుడ్ ఇట్ పాసిబుల్? ఎలా అది సాధ్యపడుతుంది? హల్లెలూయా! మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి ప్రభునందు మిత్రులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఇది నిజం. ఏది నిజం? ఇశ్రాయేలులో మంత్రము లేదు, శకునము లేదు, యాకోబులో మంత్రము లేదు. నిజం. దేవుని కార్యాలు ఆయా సందర్భాన్ని బట్టి, నీ విశ్వాసమును బట్టి దేవుని కార్యాలు నీ విషయంలో బయలుపరచబడతాయి. హల్లెలూయా! మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియ మిత్రులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. నిర్గమాకాండం 15:26, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదవండి. చివరిగా మరొక 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ ఉన్నటువంటి సమస్య మిత్రులారా, ఇతనికి ఉన్నటువంటి సమస్య ఇంత దీర్ఘకాలికంగా వాడు వ్యాధి చేత బాధపడడానికి గల సమస్య ఏంటంటే వాడి మూఢ విశ్వాసం, మూఢ విశ్వాసం, గ్రుడ్డి నమ్మకం. ఏంటా గ్రుడ్డి నమ్మకం? దేవదూత వస్తుంది, నీళ్లను కదిలిస్తుంది, దాంట్లో దూకితే స్వస్థత వస్తుంది. ఇది మూఢ విశ్వాసం. ఏ దేవదూత స్వస్థపరచటం మనం చూసాం? మనలో ఎవరికైనా ఇటువంటి మూఢ విశ్వాసాలు ఉంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యాకోబులో శకునము లేదు, ఇశ్రాయేలులో మంత్రం లేదు. నిజం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఏ విషయంలోనైనా నమ్మకంతో నువ్వు ఆయనకు మొర్రపెట్టు, ఆయన కార్యం చేస్తాడు. ఇక్కడ చెప్పాడు, ఆయన ఆజ్ఞలు గైకొని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చెయ్యి, అప్పుడు దేవుడు నీ విషయంలో కార్యములను జరిగిస్తాడు. చివరికి ఒక మాట, సామెతలు 8, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము, ఎప్పుడంటే అది అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. హల్లెలూయా. ఏంటంట? అనుదినం, ఒకరోజు కాదు. దేవుని కార్యాలు నువ్వు అనుభవించాలంటే, దేవుడే నీ జీవితంలో కార్యములను జరిగించాలని ఆకాంక్ష, అపేక్ష, కోరిక నీదైతే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనము, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. వాట్ అబౌట్ యూ టుడే? దేవుని చిత్తమైతే మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం.
ప్రభునందు ప్రియమిత్రులరా, ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా అనేక రకాలైనటువంటి మూఢ విశ్వాసాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ గాడ్? ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు? యేసుక్రీస్తు ఎవరు? దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి నువ్వు గుణదల గట్టు భూగోళ గట్టు ఎక్కడికి ఎక్కాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నేను మోకాళ్ళ మీద వస్తాను ప్రభువా అని నువ్వు పిచ్చి మొక్కుబళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వి హ్యావ్ ఏ ఫెయిత్. నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. పరిశుద్ధ లేఖనంలో ఎబ్రీ పత్రికలో చెప్పాడు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేశారంట, రాజ్యములను జయించారని దేవుడి లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో చెక్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని చెక్ చేసుకో. ఇంకా నీలో మూఢ విశ్వాసాలు, గ్రుడ్డి నమ్మకాలు ఉన్నాయేమో. సరైన విశ్వాసం యేసుక్రీస్తు మీద నీకు కలిగిందే సరైన విశ్వాసం. మనుషుల చేతుల్లోనూ, మనుషుల హృదయాల్లో, మనుషుల హస్తాల్లోనూ, గట్టు మీదను, గుట్ట మీదను, చెట్టు మీదను, ఎక్కడెక్కడో మందిరాలలోనూ దేవుడు నివసింపడు మిత్రులరా. అలాగూ వెళ్ళుట ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడనుకోవడం అపోహ, మూఢ విశ్వాసం, గ్రుడ్డి నమ్మకం. అటువంటి గ్రుడ్డి నమ్మకాలు నీలో ఉన్నాయేమో. కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది మిత్రులరా, విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ఇశ్రాయేలులో శకునము లేదు, ఇశ్రాయేలులో మంత్రం లేదు, యాకోబులో మంత్రం లేదు. ఇది నిజం, ఇది నిజం, సత్యం, ట్రూత్. ఆయన గడప దగ్గర కనిపెట్టుకొనుండు, ఆయన గడప దగ్గర కనిపెట్టుకొనుండు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించు, ఆయన వాక్యాన్ని అంగీకరించు. గాడ్ విల్ డూ సక్సెస్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కృప దేవుడు మనందరికీ తోడయించి నడిపించును గాక. మోకరించండి, వాక్యము నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.